5 గంటలు. పార్ట్ 2 డే 2కి స్వాగతం. ఎర్లీ మార్నింగ్ జర్నీ ఎప్పుడు ప్లెజెంట్ గా ఉంటుంది. పూరి టు కోనార్క్ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. పూరి నుంచి కోనార్క్ 36 కిలోమీటర్ల గంట జర్నీ ఉంటుంది. వెళ్తున్న దారిలో బ్రిడ్జ్, వాటర్, బోట్లు, చెట్లు అన్ని కనిపిస్తాయి. పొల్యూషన్ లేని గాలి, కల్మషం లేని క్లైమేట్, ఒక అడవిలోంచి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దారిలో చంద్రబాగా బీచ్ అని తగులుతుంది. రిటర్న్ లో కవర్ చేద్దాం. 6 అయింది. కరెక్ట్ గా 6 గంటలు గేట్లు అయితే తీస్తారు. కనిపిస్తున్న వాళ్ళందరూ వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం బ్యాచ్ వీళ్ళంతా. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఫస్ట్ మ్యూజియం తీసుకెళ్తారు. ఫ్రీ అనుకున్నారు. టికెట్ 50 రూపాయలు. పెద్ద టెంపుల్ ని చిన్నగా చేసి డీటెయిల్స్ అన్ని డీటెయిల్ గా చూపిస్తారు. పెట్టిన 50 రూపాయలు వర్తి అనే చెప్పొచ్చు. మీకు బోర్ కొట్టకుండా 20 సెకండ్స్ లో చూపిస్తారు. మధ్యలో ఒక 20 నిమిషాలు సినిమా వేస్తారు. ఈ టెంపుల్ ఎలా కట్టారు, ఎందుకు కట్టారు, దేనికి కట్టారు అని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. స్మూత్ టర్న్ పన్ను. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ని చూసిన తర్వాత ఎలాంటి గులాంలైనా సలాములు చేయాల్సిందే. ఇలాంటి అద్భుతాన్ని ఆ కాలంలో కాబట్టి చెక్కి కట్టగలిగారు. అదే ఈ కాలంలో అయితే మిషన్ కటింగే ఉంటుంది. మ్యూజియం కే కాదు, టెంపుల్ ఎంట్రీకి కూడా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ప్రీపెయిడ్ గైడ్స్ ఉంటారు. కావాలంటే వాళ్ళని బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ అంటున్నారు కానీ చెప్పులతో నడుస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ టెంపుల్ ఉంటుంది కానీ టెంపుల్లో దేవుడు ఉండరు. ఎందుకంటే పూర్వం పోర్చుగీస్ వాళ్ళు మొత్తం ధ్వంసం చేసేసారు. ఎందుకంటే గోపురం పైన 52 టన్నుల మ్యాగ్నెటిక్ కలశం ఉంటుంది. గర్భగుడిలో ఇనుముతో చేసిన సూర్యుని విగ్రహం ఉంటుంది. సూర్యోదయం టైంలో ఆ కిరణాల కలశంపై పడి సూర్యుని విగ్రహం గాల్లో తేలేదంట. ఈ టెక్నాలజీకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల సముద్రంలో వెళ్లే ఓడలకి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని ధ్వంసం చేసేసారు. కనిపిస్తున్న చక్రం 10 రూపాయల నోటుపై ఉంటుంది. టెంపుల్ రథం షేప్ లో ఉంటుంది. మొత్తం 24 చక్రాలతో కూడి ఉంటుంది. ఈ 24 చక్రాలు రోజులో 24 గంటలను సూచిస్తారు, లేదా సంవత్సరంలో 12 నెలలు, మరియు రాశి చక్రంలో 12 జతలను సూచిస్తాయని నమ్ముతారు. ఛాయాదేవి టెంపుల్ సూర్య భగవానుడి భార్య గారి టెంపుల్. ఈ టెంపుల్ కి గోపురం ఏమి ఉండదు. సూర్య భగవాన్ టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ చూడడానికి మీకు 1 అవర్ అయితే పడుతుంది. ఆరామ్సే చూడాలి. రీల్స్, ఫొటోస్ బ్యాచ్ అయితే 2 to 3 అవర్స్ పడుతుంది. ఎగ్జిట్ అవగానే నవగ్రహ టెంపుల్ ఉంటుంది. దర్శనం చేసుకోండి, బాగుంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ లో చేతిలో ప్లేట్ పెట్టి పర్లేదు పట్టుకెళ్ళమంటారు. రిటర్న్ రాగానే 100 అంటారు. పంతులు పూజ చేసి 200 అంటారు. మాట్లాడుకోవడం మీ ఆప్షన్. బయటికి రాగానే టిఫిన్ చేసి మార్కెట్ చూసి బయలుదేరడమే. ఉదయం 8:45. ఇది చంద్రబాగా బీచ్ అంటారు. ఇది చూడడానికి కొంచెం ఆర్కే బీచ్ లా ఉంటుంది. ఇక్కడ ఒక ½ అవర్ స్పెండ్ చేసి బయలుదేరేసాం. టెంపుల్ బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి మా రామచండి పిత. టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ చెట్టుకి రక్ష కట్టి మన కోరికను కోరుకుంటే తీరుతుందని నమ్మకం. అమ్మవారి కంటే ముందు శివుని దర్శనం చేసుకోవాలి. ఆయన మెడలో నిజమైన పావులా కనిపిస్తుంది కానీ అది ఒరిజినల్ కాదు. అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే వర్షం పడింది. వర్షం పడినప్పుడు కోలా ఆర్డర్ చేసి తిని తాగితే అదిరిపోద్ది. బ్యాక్ టు పూరి. జగన్నాథ స్వామి టెంపుల్ పక్కనే సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. దర్శనం చేసుకోండి. మధ్యాహ్నం 1:30. ఎంతో చరిత్ర ఉన్న ఈ టెంపుల్ ని విజిట్ చేయడం నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ టెంపుల్ హిస్టరీ తెలియని వాళ్ళకి ఈ హిస్టరీ తెలిస్తే తత్కాల టికెట్ బుక్ చేసుకుని మరీ వచ్చేస్తారు. కాకినాడ లాగా పూరిలో కూడా ఫేమస్ స్వీట్ అయిన కాజా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కొనకని డస్ట్ ఏరియాలో ఉంటే చూసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా అమ్మతోనే వస్తాను. ఎందుకంటే ఎలాంటి టెంపుల్స్ మన ఫ్యామిలీకి మనం పరిచయం చేయాలి. సాయంత్రం 4:45. నాతో వచ్చిన వాళ్ళు మన స్టేట్ కాదు, మన సిటీ ఆఫ్ డెస్టినీ చూపించి ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ లొకేషన్స్, ఫేమస్ స్పాట్స్ ని పరిచయం చేసి ఫేమస్ ఫుడ్ ని టేస్ట్ చేయించి ఫేమస్ టెంపుల్ ని దర్శనం చేయించాం. ఇవన్నీ పార్ట్ 3 లో చూడొచ్చు.